ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూలై 8వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం లక్షల్లో లాభాలు వస్తాయి. అయితే ఏ విధంగా మీకు లక్షల్లో లాభాలు రాబోతున్నాయి, అలాగే అనుకూల ప్రతికూల ఫలితాలు మీకు ఏం కనిపిస్తున్నాయి, ఎటువంటి దేవతారాధన మీకు మేలు చేస్తుంది, ఈ పూర్తి అంశాలన్నింటి ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు పండిత్ పవన్ నంబూదరి నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, రాజకీయం, వామాచార దోషం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. ఫోన్ నంబర్ 9043637512. ఇంటి గురించి కూడా వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక, కుంభరాశి వారు బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ, పాత స్నేహాలను కానీ, బంధుత్వాలను కానీ అస్సలు విడిచిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్యసాధన కూడా చేస్తారు. అతీంద్రియ విద్యపై కూడా ఆసక్తి అధికంగా ఉంటుంది. అలాగే ఎప్పుడూ ఏదో ఒకటి సాధించాలి అనే తపనను కలిగి ఉంటారు. ఈ తపన కారణంగా సుఖ జీవితానికి వీరు దూరమవుతారు. వ్యక్తిగత ప్రతిష్టకు కూడా కుంభరాశివారు అధిక ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. ఆర్థిక విషయాల్లో సమర్థులుగా మంచి పేరు ప్రఖ్యాతలను కూడా సంపాదించుకోగలుగుతారు. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక, ఈ యొక్క 2025వ సంవత్సరం జూలై 8వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకి చూస్తే, ఈ రోజు దినఫలాల ప్రకారం లక్షల్లో లాభాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే మీరు రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేస్తున్న వారైనా సరే, రియల్ ఎస్టేట్ రంగంలో ఇదివరకు పెట్టుబడులు పెట్టి వాటిని సేల్ చేయాలి అనుకుంటున్న వ్యక్తులైనా సరే, ఇంకా ఇతరత్రా వ్యవహారాలు, ఇతరత్రా వ్యాపారాలు చేస్తున్నవారు, టెండర్లు వేసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నవారు, ఈ విధంగా ఎవరైతే పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తున్నారో అటువంటి వ్యక్తులకి లక్షల్లో లాభాలు వచ్చే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. మిగిలిన వ్యక్తులకి కూడా ఏదో ఒక రకంగా లాభసాటి ఫలితాలు, అంటే ఆకస్మిక ధనలాభం ఉండొచ్చు, లేదా వివాదాలు ఉన్నటువంటి మీ యొక్క ఆస్తులు దక్కవచ్చు, లేదా ఆర్థిక విషయాల్లో ఏదైనా సరే ఒక పెద్ద శుభవార్తనైతే మీరు వినే అవకాశాలు ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి. ఈ విధంగా ఆర్థికపరమైనటువంటి అంశాల విషయంలో మీరు ధనలాభాన్ని పొందుకుంటారు. లక్షల్లో లాభం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మిగిలిన అంశాలు చూస్తే మిశ్రమంగా ఉన్నాయి. అలాగే వ్యాపారస్తులకి కూడా లాభసాటి ఫలితాలు ఉన్నాయి. భాగస్వామ్య పెట్టుబడులకు సంబంధించి మీరు ఈ రోజు ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి ఒక పనిని మీరు పూర్తి చేయకుండా వదిలిపెట్టేశారు. అటువంటి పనిని ఈ రోజు పూర్తి చేసే అవకాశాలు మీకు కనిపిస్తున్నాయి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం కెరియర్ కి సంబంధించి కూడా ఒక అద్భుతమైన అవకాశాన్ని మీరు అందిపుచ్చుకోబోతున్నారు. కెరియర్ కి సంబంధించి ఒక చక్కటి అవకాశం మీ ముందుకు వస్తుంది. ఈ అవకాశం మీ ముందుకు రావటంలో మీ కుటుంబ సభ్యురాలైనటువంటి ఒక వ్యక్తి యొక్క పాత్ర చాలా కీలకంగా ఉందని చెప్పుకోవాలి. అంటే ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ మీరు ఈ అవకాశాన్ని అందుకోవటంలో మీ కుటుంబ సభ్యులైనటువంటి ఒక వ్యక్తి యొక్క పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే, ఈ యొక్క కుంభరాశి వారు ఎవరైతే చాలా రోజులుగా నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకుంటున్నారు కానీ డబ్బు సమకూరటం లేదు, అటువంటి వారికి డబ్బు సమకూరి నూతన వ్యాపారం గురించి ఖచ్చితమైన నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. అలాగే ఉద్యోగస్తులు లాభసాటి ఫలితాలను చూస్తారు. ఉద్యోగ జీవితంలో ఇదివరకు ఏదైనా పెద్ద సమస్యతో మీరు బాధపడుతున్నట్లయితే ఆ సమస్యకు పరిష్కారం అయితే లభించబోతుంది. కార్యాలయంలో మీరు చేసినటువంటి పనికి చక్కటి గుర్తింపు కూడా మీకు లభిస్తుంది. అలాగే స్థానంలో కొంత మార్పు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పై అధికారులు మీతో మాట్లాడే విధానంలో కూడా మీరు మార్పు చూస్తారు. అంటే ఇదివరకు ర్యాష్ గా మాట్లాడిన వ్యక్తులు కూడా ఇప్పుడు చాలా ప్లెజెంట్ గా మీతో మాట్లాడతారు. ఇది కూడా మీకు చాలా ఉత్సాహాన్ని నింపేటటువంటి వార్త అనే చెప్పుకోవాలి.
అలాగే కుంభరాశి వారు ఆదాయ మార్గాలకు సంబంధించి చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక ఆదాయ మార్గం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దానికి సంబంధించినటువంటి శుభవార్తను కూడా ఈ రోజు మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. ఈ విధంగా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ కొంత ప్రతికూలతలు కూడా ఈ రోజు దినఫలాల్లో మీకు ఉండబోతున్నాయి. ముఖ్యంగా మీరు పనిచేసే చోట ఒక వ్యక్తితో గొడవ జరగవచ్చు. అది తోటి ఉద్యోగస్తులు కావచ్చు, బయటి వ్యక్తులు కావచ్చు. ఇలా ఎవరైనా సరే ఒక వ్యక్తితో చిన్న టాపిక్ లో గొడవ కాస్త పెద్దగా మారి అది తీవ్ర స్థాయికి మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో కుంభరాశికి చెందినటువంటి ఉద్యోగస్తులు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. తోటి వ్యాపారవేత్తల విషయంలో కూడా వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండాలి. పోటీగా ఉన్నటువంటి వ్యాపారవేత్తలు మీపైన ఒక కుట్ర చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో కూడా తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం. విదేశీ యానానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ నైతే మీరు ఈ రోజు రిసీవ్ చేసుకోబోతున్నారు. ఆ న్యూస్ కొంత మీకు ఆందోళన కలిగించినప్పటికీ అతి త్వరలో మీరు విదేశాలకు వెళ్లడానికి మార్గం సుగమం అవుతుందనే చెప్పుకోవాలి. అలాగే కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకి కాస్త ఉపశమనం అయితే లభించబోతుంది. మీరు అనారోగ్య సమస్యల నుండి బయటపడటానికి భగవంతుడు చక్కటి పరిష్కారాన్నైతే మీకు చూపించబోతున్నాడు. అలాగే కుంభరాశికి చెందినటువంటి విద్యార్థులకి ఈ సమయం మిశ్రమంగా ఉందని చెప్పుకోవాలి. ఏకాగ్రత లోపించేటటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ వాటిని అధిగమించగలుగుతారు. ఉపాధ్యాయుల నుండి, కుటుంబ సభ్యుల నుండి మద్దతు లభిస్తుంది. మీ యొక్క మనస్సును మీ యొక్క కంట్రోల్లో ఉంచుకోవటం చాలా ఉత్తమం. ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్న వారు చదువు విషయంలో అశ్రద్ధ అస్సలు చేయకూడదు. ఒకవేళ అశ్రద్ధ చేశారంటే మొదటికి మోసం వచ్చే ప్రమాదమైతే కనిపిస్తుంది. కాబట్టి కుంభరాశివారు ఈ అంశంలో తగిన జాగ్రత్తను ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా రోజులుగా చిన్ననాటి మిత్రులను కాని స్నేహితులను కాని కలుసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నట్లయితే అనుకోకుండా వారిని కలుసుకునే ఒక అవకాశం మీ ముందుకు రాబోతుంది. వారి యొక్క అడ్రస్ కానీ ఫోన్ నంబర్ కానీ తెలియక చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే వారి యొక్క అడ్రస్ ని కానీ ఫోన్ నంబర్ ని కానీ అనుకోకుండా ఈ రోజు మీరు తెలుసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం నూతన వ్యాపార పెట్టుబడుల గురించి యోచన చేస్తున్న వారు భాగస్వాములను ఎంపిక చేసుకునే విషయంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. రియల్ ఎస్టేట్ రంగంలో కొంతమంది వ్యక్తులు పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఆచితూచి నిర్ణయాలు తీసుకోవటం చాలా ఉత్తమం. ముఖ్యంగా మీరు ఏ నిర్ణయం తీసుకునే ముందైనా సరే 1-4 సార్లు ఆలోచించండి. అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. అప్పుడే మీరు లాభసాటి ఫలితాలను పొందుకోగలుగుతారు. అనుభవం లేకుండా చేసేటటువంటి పనుల కారణంగా అలాగే ఏకపక్ష నిర్ణయాల కారణంగా మీరు నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో కూడా కుంభరాశివారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. శివారాధన మీకు మేలు చేస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా పొందుకుంటారు. మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజిస్తూ ఉండటం ద్వారా శుభకరమైన ఫలితాలను చూస్తారు. ఆ భగవంతుడి యొక్క దివ్యాశీస్సులు ఎల్లవేళలా మీకు తోడుగా ఉంటాయి. అలాగే శివనామస్మరణలో మీకు వీలైనంత సమయాన్ని గడపండి. హనుమాన్ చాలీసా పఠించండి. ఆ శ్రీరామచంద్ర ప్రభువుల వారిని, సీతా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించండి. మరెన్నో శుభప్రదమైన ఫలితాలను మీరు పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.